శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఆషాఢమాసములో ఏమి చేయవచ్చును, ఏమి చెయ్యకూడదు అనేటువంటిది ప్రశ్న. గురువుగారు ఒక్కసారి తెలియజేస్తారా అని అడగటం. మనకు అన్ని సందేహాలే. ఆషాఢమాసములో ఏదైనా మనము పొరపాట్లు చేసుకోకూడదు కదా అనేటువంటి భావన. మనము వివాహాది శుభకార్యాలు అనేటువంటివి తలపెడుతూ ఉంటాం. నిజానికి సహజముగా మనం ఏదైనా ఒక మంచి మాట మాట్లాడుకోవాలి, వివాహానికి సంబంధించి కానీ గృహప్రవేశానికి సంబంధించినటువంటివి కానీ ఒక మంచి మాట మాట్లాడాలి అంటే కూడా మంచి సమయము, మంచి తిథి, వారము, నక్షత్రము అన్నీ చూసుకోవటం అనేటువంటిది మన సాంప్రదాయం, అనాదిగా వస్తూ ఉండేటువంటి విధానాల్లో. అందుకని గృహప్రవేశాలకు శంకుస్థాపనల విషయము కానీ అలాగే వివాహాది సంబంధమైనటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇలాంటివి ఏమీ కూడా మనము చూసుకోవడానికి ఉండదు. మరి దేవతా కార్యక్రమాలు, దైవ పూజ, దైవారాధన అనేటువంటివి యథావిధిగా నడుస్తూ ఉండవలసినటువంటివి. ఎవరైనా ఆషాఢమాసములో కాన్పయ్యారు అనుకోండి, ఒక పిల్లవాడో పిల్లో పుట్టారు, వాళ్లకు మరి 20 రోజుల పండుగ చెయ్యాలి, 21 రోజు అనేటువంటివి కొన్ని చోట్ల సాంప్రదాయం. కొన్ని చోట్ల నెలకు లోపల చేద్దామని, కొన్ని చోట్ల 3 నెలలకు లోపల మనం పేరు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాంటివి ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలకు అనుగుణముగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ ఆషాఢమాసములో ఎవరైనా పుట్టారు అంటే దానికి ఎలాంటి సంబంధము లేదుగాక చేసుకోవచ్చును. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యము ఉండి కాస్త జపము, తపము, ఆరోగ్యం బాగుండడానికి చేసుకోవాలి అనేటువంటిది ఉందనుకోండి, తప్పకుండా గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చును. వీటికి సంబంధం లేదు. అందుకంటే శ్రావణమాసంలో జపాలు చేద్దాంలే, శ్రావణమాసంలో జపము జరిగిన తర్వాత దశాంశము హోమము అది ఉంటుంది, దాంట్లో 10వ వంతు అన్నదానం అనేది ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడో ఒక నెల కదా, ఇన్నాళ్ళు ఆగాము కదా, చేద్దాములే అని అనుకుని వాయిదాలు వేసుకోకూడదు ఇట్లాంటివి. ఎందుకంటే అక్కడ ప్రాణము ముఖ్యం, అప్పుడు తర్వాత ఇది. అందుకే సందర్భము, ఏ సందర్భములో ఎటువంటివి మనము చేస్తున్నాము ఏమిటి అనేటువంటివి ఉంటాయి. మొట్టమొదటిసారి పిల్లవాడిని స్కూలుకు పంపిస్తున్నాము అనేటువంటిది ఉంటే ఆషాఢమాసము వద్దు. మొట్టమొదటిసారి ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాము అన్నప్పుడు ఆషాఢమాసము కుదరదు. ఇలా కొన్ని ఉంటాయి, అలాంటివి మనము పాటించాలి. ఇక మనము అందుకనే ప్రతి వాళ్ళకు కూడా అనుమానమే, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకుంటే బాగుంటుంది అనేటువంటిది. మరి పొలము సేద్యము చేసుకోవటానికి ఆషాఢమాసమే, ఆషాఢమాసంలోనే తొలి ఏకాదశి వస్తున్నది. ఇప్పుడు వేస్తే కానీ సంక్రాంతి పండుగకు పంటలు అనేటువంటివి మన చేతికి రావు. కనుక ఈ ఆషాఢమాసములో శుభకార్యాలు, శంకుస్థాపనలు కానీ, భూమి పూజలు కానీ, భూమి తవ్వటాలు కానీ, లేదా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటివి కానీ, కొత్తగా ఉద్యోగంలో చేరాలి, రావాలి, నువ్వు పలానాడు రావాల్సిందే అంటే అప్పుడు ఆషాఢమాసం నేను రాను అని అనడానికి ఉండదు కదా, వాళ్ళు చేరవచ్చును, ఉద్యోగానికి వెళ్ళవచ్చును. ఆయంత మంచి సమయము, నక్షత్రము చూసుకొని వెళితే చాలు. అందుకనే మనకు తిథి, వార, నక్షత్రము అనేటువంటివి కూడా ఉన్నాయి, అవి పాటించాలి ఎక్కువగా. ఇవి కొన్ని శుభకార్యాలు ఆషాఢమాసములో చేయకూడనటువంటివి, చేయవలసినటువంటివి అని. దేవాలయాలకు వెళ్ళవచ్చును, రెగ్యులర్గా పూజలు చేసుకోవచ్చును. ఇంట్లో ఏదైనా నేను ఒక చండీ హోమము ప్రత్యేకంగా చేసుకోవాలి గురువుగారు, లేదా ఒక మహాసుదర్శన యాగము చేసుకోవాలి నేను అని అనుకునేటప్పుడు మంచి మాసంలో చేసుకోవయ్యా, నీ కోరికలు నెరవేరడం కోసం అంటున్నావు కదా అని అనుకోవచ్చు. అనారోగ్యరీత్యా చేసుకునేటువంటి హోమాలు వేరు, మనము ఒక వాంఛతో కోరికలతో చేసుకునేటువంటి యొక్క హోమ కార్యక్రమాలు వేరు. అందుకే హోమాలు వేరు, యజ్ఞాలు వేరు, యాగాలు వేరు అనేటువంటివి. అంతా ఇటుకలు పెట్టి మనకు అగ్నిహోత్రుడు వస్తూ ఉంటాడు కదా, అన్నీ ఒకటే కదా అనుకుంటాం. తప్పు. హోమం వేరు, యజ్ఞాలు వేరు, యాగాలు వేరు. దేనికి ఉండేటువంటి ప్రాధాన్యత దానికి ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢమాసంలో ఈ విధముగా చేసుకోవచ్చు అని తెలియజేస్తూ జయోస్తు.